ఎట్లా ఉంది ఆ గజరాజు అన్నారు. ఇక్కడ చెప్తారండి, ఈ గజరాజు వృత్తాంతమా అన్నారు. కాదు కాదు, మన జీవుల వృత్తాంతమే చెప్పారు. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణం బుల్ఠావుల్దప్పెను మూర్ఛ వచ్చతను శ్రమం వయ్యడిల్ నీవే తప్ప ఇతపరం బెరుగ మన్నింపందగు దీను రావే ఈశ్వర కవవే వరద సంరక్షింపు భద్రాత్మక హరి. జై బోలో భక్తవత్సల భగవానికి. ఏమిటండి ఈ సిచ్యుయేషను అన్నారు. ఇది మన సిచ్యుయేషనే అని చెప్పారు. ఐసీయూలో ఒక 4 రోజులు అట్టే పెడతారు. ఆ హెల్త్ ఇన్సూరెన్స్ అంతా అయిపోతుంది. అప్పుడు ఆ సిఎండి వచ్చి వీడిని ఇంటికి తీసుకెళ్ళండి అని చెబుతారు. వీడి శరీరం మీద వాళ్ళకు వచ్చే ఆదాయ వనరులు లేవు అన్నప్పుడు వీడి ఇంటికి పంపిస్తారు. చచ్చిపోయినా వైద్యం చేయని హాస్పిటల్స్ కొన్ని అయితే, చచ్చిపోయినా వైద్యం చేసే హాస్పిటల్స్ మరికొన్ని ఉంటాయి. అయ్యా ఇంటికి తెచ్చేస్తారు, 10 కోట్లు పెట్టి ఇల్లు కడతారు. ఆగండి 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 అంటుంది పెళ్ళామో కొడుకో కోడలో అత్తగారో. వీడు అనుకుంటాడు నా కోసం ఏదో ఫోమ్ బెడ్ తెస్తున్నట్టున్నాను. ఫోమ్ బెడ్ కాదు, వీడి బొంద బెడ్డు కాదు. ఇవాళ నక్షత్రం ధనిష్ట నక్షత్రం, లోపల పడుకోబెట్టకూడదు. ఈ పాపిష్టి వాడు అటో ఇటో చచ్చే 6 నెలలు ముయ్యాలి. బయటేయండి బయటేయండి బయటేయండి. అప్పుడు మొదలైంది వీడి బతుకు బయటపడ్డ. ఏమవుతుంది? 10 కోట్లు పెట్టిన ఇంట్లో వీడి ఒంట్లో ఊపిరుండగానే బయట పడుకోబెడతా. ఓ టెంట్ వేస్తారు. ఇప్పుడు టెంట్ ఎందుకు వేస్తున్నారో తెలియదు. మామిడి మండలు కడితే శుభం, మట్టి కుండలు కనపడితే అశుభం, అంతే. అక్కడ పడుకోబెడతారు. చూడండి, ఇవన్నీ మనకి జరిగేవే. మనకి జరగనివి ఏవీ చెప్పలేదు భాగవతంలో. ఇప్పుడైనా జాగ్రత్త పడి రే మీరు భగవంతుడి వైపు జరగండిరా అని చెప్పారు. మేము ఇటే జరుగుతాం. వెంటనే ఏం చేస్తారు? ఒక పాత చాప తీసుకొస్తారు, చింకి చాప. మళ్ళీ కొత్త చాప అయితే వాళ్ళు ఎత్తికెడతారు. ఆ చింకి చాప తెచ్చి దాని మీద నువ్వులు చల్లి దాని మీద దర్భలేసి వీడిని పడుకోబెడతారు.